ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది. దాన్ని మద్రాసు ప్రెసిడెన్సీ అనేవారు. పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ ఫలితం వల్ల ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది 1947 అయితే 47 నుంచి 1953 వరకు మద్రాసు రాష్ట్రంతో మనం కలిసి ఉన్నాం. మన రాజధాని మద్రాసు. 53లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు పెద్దలందరూ కలిసి, స్వాతంత్ర సమరయోధులు కలిసి అప్పుడు ఒక శ్రీబాగ్ ఒప్పందం అనే దాన్ని చేసుకున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని లేదా హైకోర్టును పెట్టాలని ఆనాడు పెద్దలందరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం 1953లో కర్నూలులో రాజధానిని పెట్టడం జరిగింది. 1956 వరకు కూడా కర్నూలులో 3 సంవత్సరాల పాటు రాజధాని కొనసాగింది ఆంధ్ర రాష్ట్రానికి. 56లో ఆంధ్ర రాష్ట్రం అక్కడుండే తెలంగాణలో ఉండే హైదరాబాద్ రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముగా అవతరణ చెందింది. ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైంది. అప్పుడు మరి కర్నూలులో రాజధాని వెళ్ళిపోతున్నప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము అక్కడ హైకోర్టు రావాలి కదా. కానీ నిజాం కాలం నాటి హైకోర్టు హైదరాబాద్లో ఉన్నందువల్ల దాన్నే ఉమ్మడి రాష్ట్రానికి హైకోర్టుగా కొనసాగించేశారు. ఈ శ్రీబాగ్ ఒప్పందం అది కాగితాలకే పరిమితమైంది. ఒప్పందంగానే ఉంది. కర్నూలుకి హైకోర్టు రాలి. దీన్ని గమనించిన చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి కాగానే అమరావతిలో హైకోర్టు పెట్టినా కర్నూలులో ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆయన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన దానికే కట్టుబడి ఉన్నాడు. మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి కాగానే ఆయన ఆనాడు ఇచ్చిన మాట, కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తానన్నాను, చేయబోతున్నానని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి, శాసనసభలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, సుప్రీంకోర్టు ఆమోదించింది. రాష్ట్ర హైకోర్టు ఇక్కడ 4 న్యాయమూర్తులతో, జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఒకరు జస్టిస్ రవినాథ్ తిలహరి, రెండోవారు జస్టిస్ ఆర్ రఘునాథరావు, 3 జస్టిస్ ఎన్ జయసూర్య, 4 జస్టిస్ బి కృష్ణమోహన్. ఈ 4గురిని కర్నూలులో 15 మంది జడ్జిలతో కూడిన హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. 15 కోర్టు హాళ్ళు కావాలి. కోర్టు హాళ్ళతో పాటు గవర్నమెంట్ ప్లీడర్లు, న్యాయవాదులు కూర్చోవడానికి కావలసిన సదుపాయము, కార్యాలయాలు, అలాగే 15 మంది జడ్జిలకు, రిజిస్ట్రార్లకు నివాస సదుపాయం, ఇవన్నీ కూడా పరిశీలించడానికి ఈ కమిటీని నియమించడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ వేసవి సెలవుల తర్వాత మళ్ళీ హైకోర్టు పునఃప్రారంభించే సమయానికి కర్నూలులో హైకోర్టు బెంచి ప్రారంభం చేయాలనే కృత నిశ్చయంతో ఉంది రాష్ట్ర హైకోర్టు. అయితే ఇప్పుడు 15 జడ్జి పోస్టులు అదనంగా వచ్చినాయి. మరి ఇక్కడ అమరావతిలో ఉన్న జడ్జిలను అక్కడికి బదిలీ చేస్తారా, లేదు కొత్తగా జడ్జిల పోస్టులు మంజూరు చేస్తారా అనేది చంద్రబాబు నాయుడు కోరితే, ఆ 15 జడ్జి పోస్టులను అదనంగా కర్నూలు బెంచ్కి మాకు మంజూరు చేయమంటే ప్రధానమంత్రి ఏమాత్రం వెనుకంజ వేయడు. ఎందుకంటే ఈ జడ్జిలకు ఇచ్చేది జీతబత్యాలు, వాళ్ళ వసతి సదుపాయం, వాళ్ళ ఖర్చులన్నీ కూడా రాష్ట్రమే భరించాలి. కేంద్రం కేవలం విధాన నిర్ణయం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు కోరితే ఏదడిగినా ఆయన కాదన్నాడు ప్రధానమంత్రి మోదీ. కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 15 న్యాయమూర్తుల పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా కర్నూలు బెంచ్కి మంజూరు చేయమంటే అది మనకి సాధ్యపడే అంశమే. ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కర్నూలు జిల్లా కలెక్టర్ అక్కడ రంజిత్ భాషా, చాలా సమర్థుడు, నీతివంతుడు, నిజాయితీపరుడు, ఆయనకి ఒక లేఖ సంధించారు. మాకు సత్వరమే తాత్కాలికంగా హైకోర్టు బెంచ్ నిర్వహణ చేయడానికి కావలసిన భవనాల వాటి వివరాలు, న్యాయమూర్తుల నివాసానికి సంబంధించిన వివరాలు, ఇంకా ఇతర సదుపాయాలు మీరు ఏమి కల్పించగలరు, దాంతోపాటు ఈ బెంచ్కి కావలసిన శాశ్వత భవన నిర్మాణాలకు మీరు ఎక్కడ భూమిని చూపిస్తారు, 1-2 చోట్ల భూములు కూడా మా హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ దృష్టికి తీసుకురండి అని చెప్పారు. రంజిత్ భాష వెంటనే ఆయన యుద్ధ ప్రాతిపదికన అక్కడుండే R&B అధికారులను, ఆర్డీఓని, మున్సిపల్ అధికారులందరినీ సమన్వయపరిచి ఆయన 24 గంటల్లోనే రాష్ట్ర హైకోర్టుకి, అదిగో మా దగ్గర ఈ తాత్కాలిక ఏర్పాట్లకి ఇది ఉంది, శాశ్వత ఏర్పాట్లు ఇది చేయబోతున్నామని చెప్పి 24 గంటల కాల వ్యవధిలో రాష్ట్ర హైకోర్టుకి సమాచారం అందించేశాడు. అది పనితీరంటే అలా ఉండాలి.
చంద్రబాబు నాయుడు అలాంటి వారిని మెచ్చుకుంటారు. రంజిత్ భాష 24 గంటల్లో ఎలా అవుతుంది? 29వ తారీఖున 29 జనవరిన లేఖ హైకోర్టు నుంచి అందుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకల్లా మాకు సమాచారం పంపండి అన్నారు. పంపించేశాడు. ఆ గడువు లోపల 24 గంటలు చేరిపోయింది. తాత్కాలిక హైకోర్టు బెంచ్ ఎక్కడ ఏర్పాటు చేయడానికి వస్తున్నదంటే అక్కడ కర్నూలులో భారతదేశంలోనే మొట్టమొదటి క్లస్టర్ యూనివర్సిటీ. ఇది ఒక నూతన విధానం. క్లస్టర్ యూనివర్సిటీలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం. ఈ క్లస్టర్ యూనివర్సిటీ విషయం తెలవగానే చంద్రబాబు నాయుడు దాన్ని అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి క్లస్టర్ యూనివర్సిటీని దేశంలోనే కర్నూలులో ఏర్పాటు చేసింది. దానికి కావలసిన చట్టాన్ని చంద్రబాబు నాయుడు 2019లో చట్టం చేసి కావలసిన నిధులు కేటాయించి, దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, రూసా నిధులని ఉన్నాయి. రాష్ట్రీయ ఉచితార్ శిక్షణ అభియాన్ కింద నిధులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ నిధులు, యూజీసీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అక్కడ క్లస్టర్ యూనివర్సిటీ అని కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. క్లస్టర్ యూనివర్సిటీ ఇప్పుడు పనిచేస్తూ ఉంది. అక్కడ మొదటి బ్యాచ్ విద్యార్థులు వాళ్ళు పట్టాను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ అంటే దీన్ని తాత్కాలికంగా కర్నూలులో బి క్యాంపులో ఉండే సిల్వర్ జూబ్లీ కాలేజీ ప్రాంగణంలో అక్కడ ప్రారంభించారు. ప్రస్తుతం జగన్నాథ్ గట్టులో శాశ్వత క్యాంపస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్లస్టర్ యూనివర్సిటీ కింద 3 కాలేజీలు ఉన్నాయి. ఒకటి సిల్వర్ జూబ్లీ కాలేజ్. సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంటే 1972వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వాతంత్రం వచ్చి 25 సంవత్సరాలైన సందర్భంగా ఒక విశిష్టత కలిగిన నభూతో నభవిష్యత్ అనే ఒక కాలేజీని కర్నూలులో బి క్యాంప్లో ప్రారంభించింది. దాని ఎదుగుదల ఎలా ఉందంటే గత సంవత్సరం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో జాతీయ స్థాయిలో అది 35వ ర్యాంకులో నిలబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కళాశాలలని అంచనా వేస్తే ఇది నంబర్ 1 స్థానంలో ఉంది. ఆ కాలేజీ ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఇది అటానమస్ కాలేజీ. అట్లాగే కేవీఆర్ ఉమెన్స్ కాలేజ్ ఒక అటానమస్ కాలేజ్ ఉంది. దాన్ని కూడా క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చారు. ఇక 3వ కాలేజీ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్. ఈ 3 కళాశాలలను ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చి భారతదేశంలో మొట్టమొదటి క్లస్టర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఏర్పరిచారు. మన తర్వాత రెండవది జమ్మూ కాశ్మీర్లో ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందిపుచ్చిన అవకాశాలను కేంద్రం నుంచి ఏదున్నా మొదటే అందుకోవడంలో అందివేసిన చెయ్యి. ఈరోజు క్లస్టర్ యూనివర్సిటీ వారు ఒక మంచి పరిపాలనా భవనాన్ని నిర్మించారు. G+2 ఆ కర్నూలులో ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని కోర్టు కేటాయిస్తే 15 కోర్టు హాళ్ళు, అడ్వకేట్లకు కావలసిన సదుపాయాలు, గవర్నమెంట్ లీడర్ల కార్యాలయాలు అన్నింటికీ సరిపోతుంది. ఇంకా కాస్తో కూస్తో తక్కువ ఉన్న సిల్వర్ జూబ్లీ కాలేజీలో ఉండే అదనపు వాడని కొంత భవనాలు ఉన్నాయి. వాటిని కూడా వినియోగించుకోవచ్చు. దీన్ని మొదటి ఆప్షన్గా కలెక్టర్ రంజిత్ భాష పంపడం జరిగింది. కేవలం ఒకటి కాకుండా ఇంకా 2-3 ప్రతిపాదనలు కూడా పంపారు. రెండవది దిన్నెదేవరపాడులో 25 కోట్లతో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఒక నూతన భవనాన్ని నిర్మించారు. దాన్ని కూడా ప్రతిపాదించారు. ఇక మూడవది పీతాండ్రపాడులో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కొంత వసతి ఉన్నది. ఇక నాలుగవది మునగాలపాడులో బాలసాయిబాబా ట్రస్ట్ వారి పాఠశాలలో అక్కడ కూడా వసతి సదుపాయం ఉంది. ఈ విధంగా 4 ప్రతిపాదనలతో నివేదిక పంపడం జరిగింది. ఇక జడ్జిలకు కోర్టులో పనిచేసే సిబ్బందికి మరి నివాస వసతి ఏంటి అంటే కర్నూలులో రాజధాని 53 నుంచి 56 వరకు ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ 3 క్యాంపులు నిర్వహించారు. ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగుల కొరకు నిర్మాణం చేసిన భవనాలు. ఇవి 1953లో నిర్మాణం చేశారు. బి క్యాంప్ అంటే ఉన్నతాధికారులకు, జడ్జిలకు సరిపోయే భవనాలు ఉంటాయి. ఏ క్యాంపు, సి క్యాంపు కింది స్థాయి ఉద్యోగులకు ఏ క్యాంపు, సి క్యాంపు ఉపయోగిస్తారు. ఆ విధంగా వసతి సదుపాయానికి ఎటువంటి ఇబ్బంది లేదు. పెద్ద విస్తారమైన ప్రాంగణంలో బి క్యాంపులో జడ్జిలకు కావాల్సిన నివాస సముదాయం ఉంది. భవిష్యత్తులో వారికి కావాల్సిన క్వార్టర్లు విడిగా కట్టుకోవచ్చు. దీంతోపాటు శాశ్వతంగా ఎక్కడ హైకోర్టు బెంచ్ పెట్టాలనే దానికి 2 ప్రతిపాదనలు కర్నూలు జిల్లా కలెక్టర్ పంపారు. ఒకటి జగన్నాథ్ గట్టులో 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని కేటాయిస్తాం. జగన్నాథ్ గట్టు అంటే కొద్దిగా కర్నూలుకి వెలుపల ఉంటుంది. రెండవ ప్రతిపాదన జొహరాపురం అని, అది కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సమీపంలో ఉంటుంది, కలెక్టర్ కార్యాలయానికి సమీపం ఉంటుంది, జనావాసాల మధ్యలో ఉంటుంది. అక్కడ జొహరాపురంలో ఒక 20 ఎకరాల భూమిని రెండవ ప్రతిపాదన కింద పంపించడం జరిగింది.
ఈ న్యాయమూర్తుల కమిటీ కర్నూలులో సందర్శించి వీటిని పరిశీలించి తాత్కాలిక భవనాలను ఎంపిక చేసి శాశ్వత భవనాలకి ఏ భూమి అయితే అనుకూలంగా ఉంటుందో నిర్ణయించిన తరువాత అప్పుడు ఒక తుది రూపానికి వస్తుంది. కనుక భవనాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. కనుక అన్నీ సక్రమంగా జరిగితే జూన్ 2025 నాటికి హైకోర్టు బెంచ్ కర్నూలులో ప్రారంభించడం తథ్యం. ఇక్కడ కర్నూలులో కర్నూలు పక్కనే ఓర్వకల్ ఉంది, అక్కడ విమానాశ్రయం ఉంది. కర్నూలులో రైల్వే స్టేషన్ ఉంది. కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడకు కూడా ప్రయాణం చేయొచ్చు. జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే జాతీయ రహదారి కర్నూలు మీదుగా వెళ్తుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే జాతీయ రహదారి కర్నూలు మీదుగా వెళ్తుంది. ఈ విధంగా కర్నూలు అన్నిటికీ అవకాశాలు కలిగిన నగరం. హైదరాబాద్ నగరంలో కొంతమంది అడ్వకేట్లు ఈ కర్నూలు బెంచ్లో ఏమైనా కేసులు ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి హైకోర్టుకు రావడానికి కేవలం 3 గంటలే సమయం పడుతుంది. అంటే ఉదయం 7 గంటలకు బయలుదేరి వాళ్ళు హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న అడ్వకేట్లు కూడా కర్నూలుకు వచ్చి వాదించి కేసులు చూసుకుని మళ్ళీ సాయంత్రానికి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, రాయలసీమలో ఉండే న్యాయవాదులకే కాక హైదరాబాద్లోనే న్యాయవాదులకు చాలా ఉపయోగం. అట్లాగే ఢిల్లీ నుంచి ఎవరైనా సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి కర్నూలు బెంచ్లో వాదనలు వినిపించాలంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఇలా అన్ని హంగులు కలిగిన ఈ హైకోర్టు కర్నూలు నగరానికి ఒక వరంగా మారబోతుందని కర్నూలు ప్రజలు, న్యాయవాదులు, న్యాయవర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనుకున్నాడంటే అది అయ్యే వరకు అధికారులను వెంటబడి ఏమైంది అని ఆయనే అడగటం అనేది ఆనవాయితీ. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత సంవత్సర కాలం లోపలే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పడటం అనేది ఒక విశేషం. అయితే ఆయనపై మరొక భుజస్కంధాలపై మరొక బాధ్యత 15 హైకోర్టు జడ్జీల పోస్టులు అదనంగా మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు. జస్టిస్ ఎన్వి రమణ మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కొన్ని అదనపు జడ్జిల పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో కల్పించి ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అదేవిధంగా మరో 15 అదనపుగా జడ్జిల పోస్టులు వస్తే సత్వరంగా పెండింగ్లో గత 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అనేక కేసులు పరిష్కారం చేయడానికి వీలవుతుందని, కర్నూలు బెంచి రాయలసీమ వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.